నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి భుజం నొప్పి. అసలు ఈ భుజం నొప్పి ఎందుకొస్తుంది? సమ్‌టైమ్స్ ఇది పట్టుకుంటుంది కూడా. అక్కడ కూడా మజిల్ పట్టుకుంటుంది. అసలు ఇది ఎందుకు పట్టుకుంటుంది? మనకు వివరించడానికి సూర్యసాయి అఖిల్ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఈ ఫిజియోథెరపీలో భుజానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది సార్? అంటే భుజం డైరెక్ట్ పట్టుకుంటుంది. ఇక్కడ గానీ లేకపోతే వెనక గానీ. అసలు ఎందుకు అంటారు? ఇప్పుడు భుజం అనేది ఎలా ఉంటుందంటే అండి, 3 బోన్స్ ఫామ్ అయితేనే మనకు షోల్డర్ జాయింట్ అంటాం. ఒకటి వచ్చి క్లావికల్, ఒకటి వచ్చి హ్యూమరస్ బోన్, ఈ లాంగ్ బోన్ అనమాట హ్యూమరస్ అనేది. ఇంకోటి వచ్చి స్కాపులా ఏదైతే ఉందో వింగ్ లాగా ఉంటుంది మనకి వెనకాల, మనకి ఇట్లా వెనకాల ప్లేట్ లాగా ఉంటుంది. దాన్ని మనం గూడు కూడా అంటాం. గూడులో నొప్పి అంటారు కదా, గూడు లాగా అంటాం అన్నమాట. సో ఈ 3 బోన్స్ ఫామ్ అయితేనే మనకి షోల్డర్ జాయింట్. సో ఈ 3 బోన్స్ యొక్క మూవ్మెంట్ దెబ్బతిన్నా, ఈ 3 బోన్స్ దగ్గర ఎక్కడైనా దెబ్బ తగిలినా, ఇంజూర్ అయినా, దానివల్ల ఏమవుతుందంటే మూవ్మెంట్ అనేది దెబ్బతింటుంది. సో కమింగ్ టు ద పెయిన్, ఇప్పుడు పెయిన్ అనేది దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. అంటే మీరు ఎప్పుడో పడ్డారు మేడం, ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒక 10 ఏళ్ళ కిందటో లేకపోతే సంవత్సరం కిందటో 2 సంవత్సరాల కిందటో పడ్డారు. పడినప్పుడు మనకి చిన్న చిన్న టేర్స్ అవుతాయి, ప్రతి జాయింట్లో అవుతాయి ఎవరైనా పడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్లో తీసుకుంటే షోల్డర్లో కూడా చిన్న చిన్న టేర్స్ అయ్యాయి అనుకుందాం. అవి ఏమైతే క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు? మనం చేసే యాక్టివిటీ వల్లనో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక షట్లర్ వచ్చారు నా దగ్గరికి. 5 years బ్యాక్ ఆయన షటిల్ ఆడినప్పుడు బాగా పెయిన్ వచ్చి, స్వెల్లింగ్ వచ్చి ఇంజూర్ అయ్యింది. ఇంజూర్ అయితే ఆయన రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది. తగ్గిపోయాక ఆయన ఏమనుకున్నారంటే గేమ్ వల్ల వచ్చిన వాపేమో అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసి తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఈ ఇంజరీ జరిగింది వచ్చి ఆయనకి 28, 29 సంవత్సరాలు అప్పుడు జరిగింది ఆయనకి ఇంజరీ. నా దగ్గరకు వచ్చినప్పటికి ఆయన 33, 34 సంథింగ్ రఫ్గా. సో వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగాను, నేను హిస్టరీ అడిగాను. సివియర్ పెయిన్ ఉంది సార్, అసలు తగ్గట్లేదు నాకు. ఫిజియోథెరపీలో మనకి పెయిన్ మేనేజ్మెంట్ ఉంది కదా, మనకి ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది ఏంటిదని నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఎగ్జామిన్ చేశాక నేను అన్నాను, సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇన్స్టెబిలిటీ కనబడుతుంది నాకు షోల్డర్లో. కొన్ని స్పెషల్ టెస్ట్స్ ఉన్నాయండి. స్పెషల్ టెస్ట్స్ అంటే ఒక జాయింట్లో ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం కోసం డాక్టర్స్ కానీ మేము కానీ చేసే స్పెసిఫిక్ టెస్ట్లు అన్నమాట. అంటే షోల్డర్ని ఒక స్పెసిఫిక్ పొజిషన్లో పెట్టి కొన్ని మూమెంట్స్ చేసి చూస్తాం. ఆ మూమెంట్లు చేసినప్పుడు అది వాళ్ళు చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా, చేసినప్పుడు పెయిన్ వస్తుందా, రావట్లేదు, ఇట్లా మనకు కొన్ని పాజిటివ్ నెగిటివ్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని టెస్ట్ చేసినప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. చేసినప్పుడు వస్తే నేను అన్నాను, సార్ విల్ గో విత్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ బోత్. ఎక్స్రే ఎందుకంటే బోన్ ఫ్రాగ్మెంట్స్ కానీ బోన్ చిప్ ఇంజురీస్ కానీ ఏమైనా జరిగిందా అని తెలుసుకోవడం కోసం. అంటే ఎంఆర్ఐలో కూడా తెలుస్తుంది, బట్ ముందు నేనైతే ఎక్స్రేకే వెళ్తాను, ప్రిఫర్ చేస్తాను నేను. ఎక్స్రే విత్ ఎంఆర్ఐ అన్నాను. ఎక్స్రే చూస్తే ఎక్స్రే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, బట్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఎంఆర్ఐకి వెళ్తే మనకి యాంటీరియర్ ఫైబర్స్ రప్చర్ అయ్యాయి. దాంతోపాటు గ్లినాయిడ్ లేబ్రమ్ అంటమాట, ఒక లేబ్రమ్ ఉంటుంది, అది కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది. ఎందుకు అయ్యిందంటే 5 years ముందు ఈయన అగ్రెసివ్గా ఆడేటప్పుడు ఆ రప్చర్ అనేది జరిగింది. కానీ ఈయన ఏం చేశారు, నార్మల్ పెయిన్ అనుకొని అవాయిడ్ చేశారు. 5 years తర్వాత వెన్ హీ వాజ్ ప్లేయింగ్ గేమ్, ఒక స్పెసిఫిక్ మూమెంట్లో మాత్రం ఆయన షాట్ ఆడలేకపోతున్నారు. అది ఆడారు అంటే కంపల్సరీ ఒక 2-3 days రెస్ట్ ఉండాల్సి వస్తుంది ఆయనకి. నార్మల్గా అది ఓవర్ హెడ్ యాక్టివిటీ అంటమాట. ఓవర్ హెడ్ యాక్టివిటీ టైంలో అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. అయితే ఎప్పుడైనా సరే నార్మల్ ప్లేయర్స్కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటిదంటే, నార్మల్ ప్లేయర్స్ ట్రైన్ చేసుకుంటారు, మజిల్స్ని కానివ్వండి, జాయింట్స్ని కానివ్వండి, వాళ్ళు స్ట్రెంగ్త్ చేసుకుంటారు బలంగా. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెంగ్త్ ఉండడం వల్ల, యాక్టివిటీ చేయడం వల్ల ఆ ఫోర్స్ యాక్సెప్ట్ చేస్తుంది జాయింట్. ఇక్కడ అంత స్ట్రెంగ్త్ ఉండదు కదా. సో ప్రొఫెషన్ ఎప్పుడైతే గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఓవర్గా ఆడతారో సమ్ టైమ్స్ ఇంజరీ జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ ఇంజరీ ఇది కూడా. కమింగ్ టు నా దగ్గరికి వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత నేనేం చేశాను అంటే, నేను షోల్డర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా ఆర్థోపెడిక్స్లో, డాక్టర్కి పంపిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి షోల్డర్ ఆర్థోస్కోపీ అవసరం, దీనికి ఆర్థోస్కోపీ చేసి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు నన్ను అడిగారు మళ్ళీ, సార్ మీరే కదా పంపించారు అంటే, ఎస్, డాక్టర్ ఈజ్ అల్టిమేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ఉందనుకోండి మేడం ఫిజియోథెరపీలో, నేను చేసేవాడిని, నాకు ఇన్స్టెబిలిటీ కనబడుతుంది, దాన్ని స్ట్రెంగ్త్ చేసినా కూడా మళ్ళీ ఈయన స్పోర్ట్స్ యాక్టివిటీ ఆడాలి అని అంటున్నారు నాతోటి.
ఈయన ఒకవేళ స్పోర్ట్స్ నేను ఆడను, కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను అంటే సర్జరీ లేకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు కొంతకాలం వరకు. ఆయన అడిగింది ఏంటిది, నాకు మళ్ళీ నేను స్పోర్ట్ ఆడాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆయన దాన్ని షోల్డర్ ఆర్థోస్కోపీ చేసి రిపేర్ చేసుకున్నాక మళ్ళీ నా దగ్గరికి వస్తే అప్పుడు నేను స్ట్రెంత్ చేస్తాను. ఓకే. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడగలుగుతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. అండ్ నాకు డౌట్ ఏంటంటే, అంటే మన బాడీలో ఎక్కడ లోపల కానీ బయట కానీ దెబ్బ తగిలితే అది ఆటోమేటిక్గా కూడిపోతుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది. కానీ మీ టేర్స్ వస్తే, అంటే షోల్డర్లో ఒక టేర్ వచ్చి అది మళ్ళీ పెరిగే కొద్దీ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు, అదే ఎలా అంటారు? అంటే మేడం అదే చెప్పాను మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా షర్ట్ ఉంది మేడం, ఈ షర్ట్కి చిన్న హోల్ పడింది అనుకుందాం. ఈ హోల్ పడిన వెంటనే నేను దీన్ని కుట్లన్నా వేయాలి, లేదా షర్ట్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అలా కాకుండా ఇప్పుడు చిన్న హోల్ పడ్డది కదా, నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఉతుకుతున్నాను, ఆరేస్తున్నాను, మళ్ళీ తీసి వాషింగ్ మెషిన్లో వేస్తున్నాను, మళ్ళీ తీసి మళ్ళీ వేసుకుంటున్నాను, లేదా మళ్ళీ చేత్తో ఉతుకుతున్నాను, ఐరన్ చేస్తున్నాను, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఇంతే ఉంటుందా మేడం, ఈ చిరుగు అనేది? పెరుగుతుంది కదా. బాడీలో కూడా ఏంటిది అంటే, ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా ఒక ఇంజరీ జరిగి లోపల ఏదైనా రప్చర్స్ అయ్యాయి, ఏదైనా టేర్ జరిగింది, గ్రేడ్స్ ఉంటాయి మేడం. ఎప్పుడు కూడా టేర్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని టేర్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 టేర్స్కి సర్జరీలు చేయరు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 కంప్లీట్ టేర్ అయిపోతేనే సర్జరీస్ చేస్తారు. లేకపోతే వాళ్ళు కూడా, డాక్టర్స్ కూడా ఏం చెప్తారు అంటే, ఫిజియోథెరపీకి ప్రిస్క్రైబ్ చేసి మీరు స్ట్రెంత్ చేసుకోండి, ఈ మెడికేషన్ వాడండి అని చెప్తారు. ఎందుకంటే ఉన్నదాన్ని కాపాడడానికి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్సే బాడీలో జరిగేది కూడా. సో మనం ఎప్పుడు కూడా దాన్ని అయితే ఇంకా ఆ యాక్టివిటీ మొత్తం క్లోజ్ చేసి డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేసుకునేలా చూసుకునేలా స్ట్రెంత్ ఉండి చేసుకుంటే అయిపోతుంది. ఏంటిది, మాకు మిగిలిన టేర్ని కాపాడుకోవచ్చు. లేదా నాకు మునపట్లాగా నేను మళ్ళీ చేయగలగాలి అన్ని యాక్టివిటీస్, ఐ వాంట్ టు బికమ్ స్ట్రెంత్ అంటే మీరు దాన్ని రిపేర్ చేయించుకొని స్ట్రెంత్ చేసి మళ్ళీ మునపట్లాగా చేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో దానికైనా దీనికైనా ఫిజియోథెరపీ అయితే మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు భుజం పెయిన్కి రకరకాల డైట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు స్ట్రెంత్ అవ్వడానికి, లేకపోతే మజిల్ బిల్డ్ అవ్వడానికి జిమ్కి వెళ్తూ ఉంటారు చాలామంది, అక్కడ కూడా పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుంటారు. మీరేం ప్రిఫర్ చేస్తారు? మేడం నేను ఏమంటాను అంటే, జిమ్ ఎప్పుడు వెళ్ళాలి అంటే, వెన్ యు ఆర్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. అంటే నీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, బట్ యూ వాంట్ టు బీ ఫిట్గా ఉండాలనుకుంటున్నావు, నీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళి పర్సనల్ ట్రైనింగ్ పెట్టుకోవాలి. యూ హ్యావ్ ఏ ఇష్యూస్ ఇన్ యువర్ బాడీ, అంటే నీ బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది, లేదా ఒక మెడికల్ అసిస్టెన్స్ ఉంది, లేదు ఫిజికల్ థెరపీ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు నాకు ఫిజికల్ థెరపీ వద్దు, నేను జిమ్కి వెళ్ళిపోతాను డైరెక్ట్, డెఫినెట్గా నీ ప్రాబ్లమ్ నువ్వు పెంచుకుంటావు. పర్సనల్ ట్రైనర్ నోస్ హౌ టు ట్రైన్ ఫిజికల్లీ, బట్ దే డోంట్ నో హౌ టు ట్రీట్ ఫిజియోలాజికల్లీ అనేది ఇన్సైడ్. ఇప్పుడు మాకేంటిది మేడం, మేము ఫిజియోలాజికల్గా చూస్తాము, ఫిజికల్గా చూస్తాము, సైకలాజికల్గా చూస్తాము. ఇప్పుడు నా దగ్గర మీరు డిప్రెషన్లోకి వచ్చారు మేడం, డిప్రెషన్లో ఉండి నా దగ్గరికి వచ్చి నేను బాగా అవ్వాలి అనుకుంటున్నారు హెల్త్ పరంగా. మీరు డిప్రెషన్లో ఉంటే ఫిజికల్గా నేను ఏం చేయగలుగుతాను? అందుకని నేనేం చేయాలి, మీ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలాగా నేను మిమ్మల్ని ట్రైన్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ ఫిజియోలాజికల్ ఫంక్షన్ అయ్యే డైట్ ఇవ్వాలి. సో ఇన్ని ఉన్నాయి నా దగ్గర. అంటే నా నెత్తి మీద ఎంత బరువు ఉంది చూడండి. సో నేను ఇవన్నీ మిమ్మల్ని క్యూర్ చేయాలి నేను ఈ రకంగా. అప్పుడు నేను ఏం చేస్తాను, మీకు స్పెసిఫిక్గా ఒక న్యూట్రిషన్స్తో మాట్లాడి, నాకున్న ఐడియాలజీ కాకుండా మళ్ళీ న్యూట్రిషన్ సలహాలు తీసుకొని మీ డైట్ ప్లాన్స్లో చేంజెస్ చేస్తూ, అంటే ఇది డైట్ కూడా ఎలా ఉంటుందంటే మేడం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఇంజరీ జరిగింది లిగమెంట్స్కో టెండాన్స్కో, కొల్లాజన్ కంటెంట్ కావాలి. కొల్లాజన్ కంటెంట్ అంటే ఓన్లీ లిగమెంట్స్ టెండాన్స్కే అంటే కాదు, హోల్ బాడీలో కొల్లాజన్ కంటెంట్ అనేది అవసరం. కానీ ఇంజరీ అయిన చోట ఎక్కువ అవసరం. మజిల్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కావాలి, ప్రోటీన్ అవసరం, బాడీలో రికవరీ అనేది బాగా రావాలి, వైటమిన్ సి అవసరం, మనకి చేసే యాక్టివిటీలో ఎనర్జీ కావాలి, సోడియం పొటాషియం పంప్ అవసరం. సో వీటికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడగంగానే నేను ఫిజియోలాజికల్గా ఇన్ని చెప్పగలుగుతున్నాను. దీనికి సంబంధించిన ఫుడ్ కంటెంట్ ఏమేమి ఉంటాయో మీకు స్పెసిఫిక్గా ప్లాన్ చేసుకొని చెప్తాం మేము. ఓకే, ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్ అవసరం, ఈయన బాడీ వెయిట్ ఎంత, ఈయన హైట్ ఎంత, అంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటారన్నమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ పరంగా మీకు మేము ఎంతవరకు ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత కార్బ్స్ ఇవ్వాలి, ఎంత ఫైబర్ ఇవ్వాలి,
సో ఇలా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ప్లాన్ చేసుకొని మాకు కంపల్సరీ దీనికి కూడా మేడం ప్రతి దానికి మల్టీ డిసిప్లినరీ టీం అన్నట్టు. నా టీంలో కూడా మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు, ఫిజియోథెరపిస్ట్తో పాటు మెడికల్ టీం ఉంటుంది. సో ఇలాగ అంతా కలిపి మల్టీ డిసిప్లినరీ టీం దాకా చేసుకుంటాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.